నువ్వెలాంటి బిచ్చగాన్ని ఇంటికి తీసుకొచ్చావు? కనీసం అమ్మ పరువు గురించైనా ఆలోచించుండాల్సింది. అతను నాకు కాబోయే భర్త. నా భర్త ఇంపీరియల్ హోటల్ కు మేనేజర్. ఆయన అమ్మ కోసం వజ్రాలు పొదిగిన బంగారు ఫ్రేమ్ ఉన్న గ్లాసెస్ తెచ్చారు. మీ కాబోయే భర్త బెలూన్లు తప్ప మరి ఏమి తీసుకొచ్చుండడు అని అనుకుంటా. ఆంటీ కాలంలో ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఇలాంటి ఇయర్ రింగ్సే పెట్టుకున్నారు. ప్రత్యేకంగా మీకోసమే తెచ్చాను. దిక్కులేని బిక్కారి, చోర్ బజార్ నుండి తెచ్చావా ఈ నకిలీ ఇయర్ రింగ్స్? ఇక ఈరోజు అతిపెద్ద వార్త విషయానికొస్తే, నిన్న రాత్రి సూపర్ స్టార్ నటి మేనక ధరించిన చెవిపోగులను వేలం వేయగా అవి ఏకంగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి శ్రీ ఇషాన్ కపూర్. ఆసాని ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ మీ ఆస్తిపాస్తులు, ఈ కోట్ల విలువైన అసెట్స్ మరియు వేల మంది భవిష్యత్తు అంతా మీతోనే ముడిపడి ఉంది. ఈ బిజినెస్ కు వారసులు ఎవరూ లేరు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చింది. కేవలం ఒక రిలేషన్ కోసం మాత్రమే కాదు, ఈ పేరును, ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచడం కోసం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మెహతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ వాణి ఎంటర్ప్రైజెస్ ఫైల్స్ తీసుకొచ్చాను. ఇవన్నీ పక్కన పెట్టి అన్నింటికంటే ముందు నా కోసం ఒక భిక్షగాడి కాస్ట్యూమ్ రెడీ చేయి. అలాగే 1,00,000 రూపాయల చెక్కు కూడా రెడీ చేయి. ఎందుకు సార్? ఏమైంది? టైం వచ్చినప్పుడు నీ ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రస్తుతానికి నేను చెప్పేది మాత్రం చేయి. షూర్ సార్. ప్రపంచం మొత్తం నా గుప్పిట్లో ఉంది, కానీ నా ప్రపంచం మాత్రం నా చేతిలో ఉన్న ఉంగరంలో ఉంది. ఈ ఉంగరంతో నేను ఒకరిని బంధించాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ ఉంగరం డిజైన్ని కాకుండా నా నిజాయితీ గల నా మనసును చూసి ప్రేమిస్తారో వారిని. కొంచెం ధర్మం చేయండి బాబు, దేవుడు మీకు మంచి చేస్తాడు. చిల్లరుంటే వేస్తారా? 2 రోజులైంది ఏమీ తినక. ఈమె నేహ కదా, మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్. ఈమెకి నేను అంత మంచి జీతం ఇస్తున్నాను, కానీ మనసు విషయంలో ఈమె స్కోర్ కార్డు మాత్రం 0. మింటి మింటి ఇట్రా, అటు చూడు, అటు చూడు. వాడు వీడే కదా? అవును, అతనే. ఆ బికారే. పద పద, త్వరగా వెళ్దాం, లేకపోతే మనల్ని కూడా మనీ అడుగుతాడు. పద. అందమైన రూపం, కొంటె కళ్ళు. అబ్బో దేవుడా, నీ సృష్టి ఎంత అద్భుతం. ఎక్స్క్యూజ్ మీ. నాకు చాలా ఆకలేస్తుంది, కొంచెం డబ్బులు ఇస్తారా ప్లీజ్? అఫ్ కోర్స్, ఇదిగో. $200? యాక్చువల్లీ నాది తప్పు. ఈ రోజుల్లో 200కి ఏమొస్తుంది? ఒక్క నిమిషం, ఇదిగో, ఇవి కూడా తీసుకో. నా దగ్గర ఇంతకంటే ఎక్కువ లేవు, మిగతావి నా హాస్టల్ ఫీజు కోసం. బాయ్. 1 minute. చెప్పండి. ఇది మీకోసం. ఏంటిది? మీరు చేసిన పనికి లభించిన ఫలితం. నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? నీ దగ్గర ఇంత డబ్బుంటే మరి? లేదు లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరో నా గిన్నెలో ఇది వేశారు, దీంతో నాకు పనేం లేదు. ఓ, ఎవరో నిన్ను ఆడుకోవాలనుకుంటున్నారు. నాకు ఈ బ్యాంకు గురించి బాగా తెలుసు. దీని నుండి డబ్బు తీయాలంటే CEO సైన్ కావాలి. పైగా నాకు ఈ ఆసాని ఎంటర్ప్రైజెస్ గురించి బాగా తెలుసు. ఈ చెక్ ఫేక్. 1 minute. హాయ్ మమ్మీ, హ్యాపీ 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 బర్త్డే టు యూ. నా ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.
నా బర్త్డే సెలబ్రేషన్స్కి టైంకి వచ్చాయి. లంచ్ టైం కల్లా వచ్చాయి. మీ చెల్లి మరియు బావ కూడా వస్తున్నారు. హా మమ్మీ, టైంకి వచ్చేస్తాను. చూడు తల్లి, లాస్ట్ టైం అడుగుతున్నా, నీ మనసులో ఎవరైనా ఉంటే వారిని తీసుకురా, ఓకేనా? లేదంటే మన సర్పంచ్ గారు అబ్బాయి జయరాజ్, నీకు తెలుసు కదా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. జయరాజ్ చాలా ధనవంతుడు, బోలెడు డబ్బుంది. మనకింకేం కావాలి, అవునా కాదా? ఏంటమ్మా మళ్ళీ మొదలు పెట్టావా? ఎప్పుడు పెళ్లిగోలేనా? ఈరోజు నీ బర్త్డే కదా, అదేమైనా బర్త్డే కేకా? డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి? నా బాయ్ ఫ్రెండ్ గురించి నీకు ముందే చెప్పాను కదా. ఇక పెళ్ళంటావా? నాకిప్పుడు పెళ్లి ఇష్టం లేదు. నువ్విక్కడికి రా, ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం, ఓకేనా? సరే అమ్మా, కానీ విను. మమ్మీ మమ్మీ, నీ నా జైరాన్ లాంటి వెధవని అస్సలు పెళ్లి చేసుకోను. హాయ్, నువ్వు నా ఫేక్ బాయ్ ఫ్రెండ్గా ఉంటావా? ఏంటి? అంటే నువ్వు నా ఫేక్ బాయ్ ఫ్రెండ్గా నటిస్తావా? ఫేక్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? అవన్నీ వదిలే, ఫ్రీగా ఏం చేయమని అడగట్లేదు. నీకు 5,000 ఇస్తాను. కాకపోతే నీ డ్రెస్, నీ బిహేవియర్ అనే సాఫ్ట్వేర్ని కొంచెం అప్డేట్ చేయాలి. డీల్ ఓకేనా? చూడు భయ్యా, ప్లీజ్ ఒప్పుకోండి. భయ్యా, ఒక్క సెకండ్. నేను నీకు భయ్యా గియ్యా కాదు, ముందు భయ్యా అని తర్వాత సయ్యా అంటావు. మేడం, నన్ను వదిలేయండి ప్లీజ్. అరే వినండి, హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. అసలు ఫేక్ బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటో చెప్పండి. నీకు ఆ సినిమా గుర్తుందా? అందులో హీరో ఒక రోజు కోసం సీఎం అవుతాడు. సరిగ్గా అలాగే నువ్వు నా కోసం ఒక రోజు బాయ్ ఫ్రెండ్గా నటించాలి. ఈరోజు మా అమ్మ బర్త్డే, అందుకే ఒక ఫేక్ బాయ్ ఫ్రెండ్ని తీసుకెళ్లడం చాలా అవసరం. లేదంటే ఆమె నాకు ఎవరో ఒక ధనవంతుడితో పెళ్లి చేసేస్తుంది. అది ప్రాబ్లం. హెల్ప్ చేస్తావా? ఓకే. వెరీ గుడ్. ఒరే పిచ్చివాడా, అంత మురిసిపోకో. యాక్టింగ్ మీద దృష్టి పెట్టు. తను నిన్ను ఫేక్ బాయ్ ఫ్రెండ్ అంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఫేక్ బాయ్ ఫ్రెండ్వి మాత్రమే. కేవలం యాక్టింగ్ చేయి. ఓవర్ యాక్టింగ్ చేసి అడ్వాంటేజ్ తీసుకోకు. వన్ సెకండ్. నువ్వే నన్ను అడ్వాంటేజ్గా వాడుకుంటున్నావు. సరే, నేను ఫేక్ బాయ్ ఫ్రెండ్నే కావచ్చు, కానీ రియల్ బాయ్ ఫ్రెండ్లా నేను మీ అమ్మని నమ్మించాలి కదా. మరి కనీసం చేయి పట్టుకునే పర్మిషన్ అయినా ఉంటుంది కదా. అంటే మనం 2 ఏళ్ల నుంచి పిచ్చిగా ప్రేమించుకుంటున్నామని చెప్పావు కదా. మరి అది సరేలే, పర్మిషన్ ఇస్తున్నాను. కానీ మరీ అంత క్లోజ్ అవ్వడానికి ట్రై చేయకు. నేను ఇలాంటి అమ్మాయిని కాదు. పైగా నేను ఇప్పటికే ఒకరిని ఇష్టపడుతున్నాను. నా కోసం ఒక మంచి అమ్మాయిని వెతుక్కుందామని వస్తే ఈ అమ్మాయి నాకే స్కెచ్ చేస్తుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఆయనే ఆసాని ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన ఈశాన్ అసాని. అతనా? ఓ సారీ, నువ్వు బికారివి కదా, నీకు తెలిసి ఉండదు. పర్వాలేదులే, ఇప్పటి వరకు ఆయన ఎవ్వరూ చూడలేదు. కానీ ప్రపంచం మొత్తానికి ఆయన గురించి తెలుసు. నీకు తెలుసా, కేవలం 18 ఏళ్ల వయసులోనే తన ఇంజనీరింగ్ తెలివితేటలతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సురక్షితమైన కారును డిజైన్ చేశారు. 22-23 ఏళ్లకే అన్ని స్టైలిష్ కార్లను ఆయన స్వయంగా డిజైన్ చేస్తారు. ఆయన ఒక అద్భుతమైన మేధావి, మై హీరో. అంతేకాదు, లగ్జరీ అండ్ స్పోర్ట్స్లో ఆయన తయారు చేసిన కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది. అవునా? గొప్ప విషయం ఏంటో తెలుసా, ఆయన తన విజయానికి కారణం తన టీమ్ అండ్ ఫ్యాక్టరీ వర్కర్స్ అని చెప్తారు. హౌ స్వీట్. అతనే నా ఫస్ట్ లవ్. 1 సైడ్ లవే అయినా ప్రాబ్లం లేదు.
కానీ ప్రేమంటే ప్రేమే కదా. ప్రేమంటే ప్రేమే. అందుకే కొంచెం దూరం పాటించు. నేను చెప్పినట్టే చెయ్యి. యా, ఈ మాత్రం దూరం సరిపోతుందా? అవును, నీ పేరు అడగలేదు. నీ పేరేంటి? నీ పేరు అడగలేదు. నీ పేరేంటి? ఇషాన్. అవస్థే. ఇషాన్ అవస్థే. ఓకే, లక్ష్మణ రేఖ గీసేసాం కాబట్టి ఇక వెళ్దాం. మా అమ్మ కోసం గిఫ్ట్ కొనాలి కదా. పద. హలో, ఆశా సింగ్ పేరు మీద 2 కోట్ల విలువైన గిఫ్ట్ రెడీ చేయండి. ఈ రోజే రాయ్బరేలీకి పంపించండి. ఓకే, నాకు అప్డేట్ ఇవ్వు. బాయ్. భయ్యా, మెయిన్పూరి కాలనీకి వస్తావా? ఓ, ఇది నీకు ఇవ్వడం మర్చిపోయాను. ఇదిగో 10,000 తీసుకో. మా దగ్గర అబ్బాయి మొదటిసారి అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇస్తారు. జాగ్రత్తగా ఇచ్చేయి. విను, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. నేను నీకు చెప్పింది గుర్తుందా? గుర్తుంది. నా పేరు ఇషాన్ అవస్థి. మా నాన్న ఢిల్లీలో పెద్ద బిజినెస్ మ్యాన్. టెక్స్టైల్ బిజినెస్ ఉంది. కానీ నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలని ఏడాదికి 7 లక్షలు సంపాదిస్తున్నాను. ఇలాగే కదా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ క్యారీ ఆన్. కూర్చోండి. ఆశా డార్లింగ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. 1 మినిట్. నువ్వింత సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాను. ఏం జరిగిందో నిజం చెప్పు. నా స్టూపిడ్ డాటర్ పెద్దదైపోయింది. సీరియస్లీ, ఏమైందో చెప్పు. పొద్దున మాట్లాడినప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ తర్వాత ఫోన్ చేసి తనతో పాటు ఎవరినో తీసుకొస్తున్నానని చెప్పింది. పుట్టినరోజు శుభాకాంక్షలు ఆసామ్మా. చల్లగా ఉండు బాబు. గాడ్ బ్లెస్ యూ. మీరు 100 ఏళ్ళు బతకాలి ఆసామ్మా. ఇదిగోండి మీ గిఫ్ట్. ఓ, థ్యాంక్ యూ. 50,000. 50,000? చాలా ఎక్కువ బాబు. నేనెలా తీసుకోను? ఇది రూపాయి కానుకతో కలిపి. ఓ, థ్యాంక్ యూ. చూడండి ఆసామ్మా, నా దగ్గరున్నదంతా మీకే. ఆసామ్మా, చిన్న చిన్న విషయాలు వదిలేయండి. ఇంతకీ జియా ఎక్కడా? కనిపించడం లేదు. వస్తుంది, దారిలో ఉంది. ఎవరినో తీసుకొస్తానని చెప్పింది. బహుశా తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. వా వా వా, ఫ్రెండ్. ఎవరో ఫ్రెండ్తో వస్తుంది. తెలియదెవరో. అవునా? బాబు వెళ్ళు. నీకోసం అక్కడ ఒక పెద్ద బూందీ లడ్డుంది. అసలైన గోల్డ్తో డెకరేట్ చేసింది. వెళ్ళు, ఎంజాయ్. అరే, ఏంటి నువ్వు? సో సారీ. హాయ్ మా. హే జియా. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. ఇషాన్. హలో. హలో ఆంటీ. వావ్, నైస్ మజిల్స్. రోజు జిమ్కి వెళ్తావా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. తనకి నీ కొడుకు వయసుంది. అయినా నువ్వు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు, కానీ నా టైం వస్తేనే వెళ్తూ వస్తుంది. సరే బాబు, నువ్వేం చేస్తావు? అంటే ఆంటీ, మా నాన్న ఢిల్లీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ నేను నా కాళ్ళపై నిల్చోవాలి అనుకుంటున్నాను. అందుకే నాకు ఒక చిన్న ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ స్టార్టప్ ఉంది. దీని ద్వారా నాకు సంవత్సరానికి 7 లక్షలు వస్తుంది. అలానే మా ఇంట్లో నేను ఒక్కనే కొడుకుని. మా అమ్మ మాత్రం రాత్రి పగలు షాపింగ్ చేస్తూనే ఉంటుంది. మీ అమ్మ షాపింగ్ చేస్తూ ఉంటుందా? అంటే మీరు చాలా పెద్ద కుటుంబమే. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు. రాత్రి పగలు షాపింగ్. ఇది మీకోసమే. ఓ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. అరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు వచ్చావు చాలు. అదే పెద్ద గిఫ్ట్. అరే జయరాజ్, ఇలా రా ఇక్కడికి. ఈ జయరాజ్
సర్పంచ్ గారి చిన్న కొడుకు. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం, చాలా డబ్బున్నోళ్ళు. ఈరోజు తన గిఫ్ట్ కింద 50,000 రూపాయలు ఇచ్చాడు. జియా, నోరు తెరు, నోరు తెరు. ఇది మన పెళ్లి లడ్డు. పెళ్లి లడ్డా? చూడమ్మా, అలా కాదు. చూడనంటే నా దగ్గర 3 కార్లున్నాయి. ఒకటి మా నాన్న ఆఫీస్కి తీసుకెళ్లారు, ఒకటి మా అమ్మ పార్లర్కి తీసుకెళ్ళింది, ఇంకొకటి మా చెల్లెలు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి తీసుకెళ్ళింది. ఒక్క నిమిషం. దొరికిపోయాడు. ఇతను మొదట్లో తాను ఒక్కడే కొడుకన్నాడు. మరి చెల్లెలు ఏ ఆకాశం చూడుపడింది? కరెక్ట్గా చెప్తున్నాడు. మన సమాజంలో ఇప్పటి వరకు అమ్మాయిలకి వాళ్ళ హక్కు దొరికిందా? ఆశా అంటే వీళ్ళిద్దరూ కలిసి అబద్ధాలు ఆడుతున్నారు, మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు. జియా, నువ్వు నాకు అబద్ధం చెప్పావా? ఓ భగవంతుడా, నేనే పాపం చేశాను. గత జన్మలో ఇలాంటి అమ్మాయి పుట్టింది. నలుగురిలో నా పరువు తీస్తోంది. ప్లీజ్ అమ్మా, ఈరోజు మీ పుట్టినరోజు. మీకు నిజంగా అనిపిస్తుందా నేను అబద్ధం చెప్తానని? నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. ప్లీజ్. సరే, ఇప్పుడు నిజం చెప్పు. ఈ బిజినెస్ మ్యాన్ కొడుకు నిన్ను రిక్షాలో ఎందుకు తీసుకొచ్చాడు? తను నిజమే చెప్పాడు. తన చెల్లెలు. అరే ఏం కాపండి, ఇప్పటికే చాలా అయింది. ఈరోజు అసలు నిజమేంటో తెలిసిపోతుంది. ఓ సూపర్! ఈరోజు మీ అందరికీ డిన్నర్లో విందు భోజనమే. ఎందుకంటే వీడి అబద్ధాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయిగా. నిజానికి అసలు విషయం ఏంటంటే, ఇప్పుడైనా చెప్పు, నిజంగా నీ దగ్గర ఎన్ని కార్లున్నాయో? ఏంటంటే నేను లెక్క పెట్టడం మానేసా. కొన్ని వేలుండొచ్చు. ఏంటి? అవునా? ముందు 3 అన్నావు, మరిప్పుడేమో లెక్కలేనని? చెప్పడానికైనా హద్దుండాలి. నీ అబద్ధాలు వింటే లై డిటెక్టర్ కూడా రిజైన్ చేసేస్తుంది. అవునా? నా నిజం తెలుసుకుంటే నీ జీవితమే లాగౌట్ అయిపోతుంది. నా పార్కింగ్ బిల్లులే నీ బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ. మరి అబద్ధం? అరే నేను ఎలాంటిదంటే, నేను చెప్పిన అబద్ధం కూడా ఇంటర్నెట్లో వెరిఫై చేయొచ్చు. నాకు కార్ల కంపెనీ ఉంది, దాని పేరు లాస్ట్లా. ఏం చేస్తున్నావు? అంతంత పెద్ద అబద్ధాలు చెప్తున్నావు. ఏమనుకుంటున్నావు? మీ అయ్యేమైనా ఎలోన్ మాస్కా? మనం దొరికిపోయామంటే మన విషయం న్యూస్లో వస్తుంది. లోకల్ బికారి అయ్యాడు ఫుల్ టైం జోకర్. విను, ఒకవేళ నీ వల్ల నాకు జైరామ్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే, నా సిచ్యువేషన్ బ్యాడ్ అయితే నీకు 1 రూపాయి కూడా దక్కదు. ఓకే, ఆట ముగిద్దాం. నిజమేంటంటే, సరే నన్ను నేను మళ్ళీ పరిచయం చేసుకుంటాను. నా పేరు ఇషాన్ అవస్థి, నేను జియా బాయ్ ఫ్రెండ్ని. జియాకి నేనంటే ఇష్టం. ఏంటండి? నమస్తే, నా పేరు జయరాజ్. నేను చేతులు మరియు మాటలు నా స్థాయి వాళ్ళతోనే కలుపుతాను. నేను జియాకి కాబోయే భర్తను. ఆశా ఆంటీనే సంబంధం పక్కా చేసింది. ఆశా ఆంటీ ఒక్కసారి మాటిస్తే మళ్ళీ వెనక్కి తగ్గదు కదా ఆశా ఆంటీ? ఏం చేయను బాబు, ఈ పెద్ద సిటీలకి వెళ్ళి అమ్మాయిలు ఆహార అయిపోతారు. అయినా నేను తనకు చెప్పాను, నీలాంటి అబ్బాయి వెతికినా దొరకడని. నువ్వు డబ్బున్నోడు, కోటీశ్వరుడు, గౌరవం ఉన్నవాడివని. కానీ ఈ అమ్మాయి నా గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? ఈ పెద్ద నగరానికి వెళ్లడం వల్లే ఇలా అయ్యింది. ఇప్పుడు ఈ స్టార్టప్ వాణ్ణి ఇష్టపడింది. నేనేం చేయను? ఇక చాలమ్మా. ఏమనుకోకు, నాకు సంతోషంగా ఉంది. తను నిన్ను ఇష్టపడింది. ఈసారి తను కరెక్ట్ గానే ఖర్చు వేసింది. అరే జయరాజ్, నువ్వు దిగులు పడద్దు. నేను ఇంతకన్నా మంచి అమ్మాయిని తీసుకొస్తాను నీకు. ఏంటి ఆశా ఆంటీ, నేను జియాని పెళ్లి చేసుకుంటాను. వీడు గిఫ్ట్గా ఎంత డబ్బు ఇచ్చాడు? ప్యాకెట్ అంత బరువు ఏం లేదు, 10,000 వరకు ఉండొచ్చు. ఆశా ఆంటీ, నేను మీకు 50,000 ఇచ్చాను. 10,000? వీడింత డబ్బున్నోడైతే గిఫ్ట్ కూడా పెద్దదే ఉండాలిగా. ఇదేమో డొనేషన్లా ఉంది.
జయరాం, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. అవునా? నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని లేదు? వీడు నాకన్నా డబ్బున్నాడా? నాకన్నా బెటరా? అవును, ఎందుకంటే నాకు అతని బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, అతను ముఖ్యం. ఇతను తన కాళ్లపై తను నిలబడాలనుకుంటున్నాడు, నీలా కాదు నాన్నపై పడి తినడానికి. డోరు మూసుకో జియా. ఏం మాట్లాడుతున్నావు? తనతో ఎలా మాట్లాడాలో మర్చిపోయావా? పెద్ద సిటీకి వెళ్ళి. నా ఉద్దేశం ఏంటంటే, ఇషాన్ వాళ్ళ నాన్న ఒక పల్లెటూరులో కాదు, పెద్ద సిటీలో బిజినెస్ మ్యాన్. ఇషాన్ ఏమో తన కాళ్లపై తను నిలబడాలనుకుంటున్నాడు. కొంతమందిలో తన నాన్న ఆస్తిపై పడి తినాలనుకోవట్లేదు. తను వేలు చప్పరించే రకం కాదు, మరియు పరిచయం లేని అమ్మాయిలను ముట్టుకునే టైప్ కూడా కాదు. వీడయ్యేమీ డబ్బున్నోడు కాదు, అందుకే జియాని రిక్షాలో తీసుకొచ్చాడు. రోజా పువ్వు లాంటి నా కూతుర్ని రిక్షాలో తీసుకొచ్చాడా? రిక్షాలో తీసుకొచ్చాడా? అవును, నిజం. రిక్షాలో నుంచి దిగడం నా మనుషులు చూశారు, డబ్బులు కూడా ఇచ్చారు. వీడయ్యేమీ డబ్బున్నోడు కాదు, వీడు మన జియాని ట్రాప్ చేస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? జియాని నా నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావా? నేనుండగా నువ్వు తన్ని ముట్టుకోలేవు కూడా. ఇలాంటి మరెన్నో కథలు వినడానికి పాకెట్ ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.